రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 వాలంటీర్ కుటుంబాలకు నమస్కారాలు. నేను మీ లంకా గోవిందరాజుల్ని, వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ వీడియో చేయడం గల కారణం ఏమిటంటే, మనం గత 6 నెలల నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థ నిలబడాలని, వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఎన్నికల మేనిఫెస్టోలో అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ఇచ్చిన ఆ మేనిఫెస్టోలు నిలబెట్టుకోవాలని చెప్పి వివిధ రూపాల్లో శాంతియుతంగా విన్నత పత్రాల దగ్గర నుంచి రోడ్డు ఎక్కి వీధి పోరాటాల పేరుతో, గాంధీ మార్గం పేరుతో గాంధీ విగ్రహాలకు విన్నత పత్రాలు, ఈ రకంగా చాలా చక్కటి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ప్రెజెంటేషన్ చేస్తూ మన వ్యవస్థ నిలబడడం కోసం అఖిల భారతీయ సమైక్య ఆధ్వర్యంలో వాలంటీర్ల వ్యవస్థ కోసం అనేకమైన ఫైట్లు చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఎక్కడా చలనం రాకుండా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం తీసుకునే ఆలోచన లేకపోవడం వల్ల జీవోలు అని చెప్పి జీవోల పేరుతో మనం వెనక్కి చేస్తున్నారు. అది సరైన పద్ధతి కాదని చెప్పి మనం అనేక ఉద్యమాలు చేసినప్పుడు కూడా రీసెంట్ గానే మన నారా లోకేష్ గారు విశాఖపట్నంలో ఒక మాట చెప్పారు. లేని పిల్లవాడికి మేము మా మంత్రివర్యులు ఎప్పుడో చెప్పారు కదా, లేని పిల్లవాడికి పేరు పెడతాం ఏంటి అన్నట్టుగా, లేని గురించి మనం ఎందుకు డిస్కస్ చేయాలి, అవి చికాకులు ఉన్నాయి, దాన్ని కొనసాగించలేమని చెప్పేశారు నారా లోకేష్ గారు. దాని పర్యవసానం ఆయన మాట వినంగానే మనలో ఒక వాలంటరీ, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వాలంటరీ అమ్మాయి పాపం గౌతమి ఆర్థిక బాధలో ఇబ్బందులు పడి మా ఊరందరూ ఫైట్ చేస్తున్నారు, ఎక్కడైనా పాత పెండింగ్ ఏమైనా ఇస్తారేమో, ఖచ్చితంగా ఇస్తారేమో అని ఆశపడింది. కానీ అవి కూడా వచ్చేటి కనపడట్లేదు, ఉద్యోగ భద్రత కల్పించే పరిస్థితి లేదు, ఆర్థిక పరిస్థితి చూస్తే అంతంత మాత్రం అయిపోయినాయి. దారి లేక, ఏ దారికి వెళ్ళలేక తెలియక, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో, పొరుగు పోద్దనే భయంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాండ్రాన్ రోగాలకు వెళ్ళిపోయిన అమ్మాయి ఆత్మ శాంతించాలని చెప్పి మనం కార్యక్రమాలు చేసాం. ఇది ప్రభుత్వం హత్యగానే భావిస్తామని చెప్పాం. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మనం గత వీడియోలో అని చెప్పాం, ప్రోగ్రాలు కూడా చేసాం. ప్రభుత్వం కూడా ఆ రకమైన ఆలోచన చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ గా పెడుతున్నాం. అంతేకాకుండా రేపు 17వ తారీఖున క్యాబినెట్ జరగబోతుంది. క్యాబినెట్ మీటింగ్ లో వాలంటరీ వ్యవస్థ గురించి చర్చించాలి అంటూ మన విన్నత పత్రం సీఎం చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. 17వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి క్యాబినెట్ మీటింగ్ లో మనం అందరం కూడా కలుద్దాం. డెఫినెట్ గా ఇదేమి పిలుపు అనుకుంటారు, ఏమనుకుంటారు నాకు తెలియదు, కానీ వాలంటరీ వ్యవస్థ నిలబడడం కోసం, వాలంటరీ వ్యవస్థ కొనసాగించడం కోసం, ఉద్యోగ భద్రత కాపాడుకోవడం కోసం, ఎన్నికల మేనిఫెస్టోలు ఆమె నిలబెట్టుకోమని చెప్పడం కోసం వెళ్ళబోతున్నాం. ఈ వాలంటీర్లు రోడ్ల మీదే కాదు, క్యాబినెట్ మీటింగ్ పైన వస్తారు అని చెప్పి తెలియజేయడానికి మనం అందరం బయలుదేరబోతున్నాం. ఖచ్చితంగా ప్లేస్ ఎక్కడ, ఎలా కావాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అన్ని జిల్లాల్లో ఉన్న వాలంటీర్ అంతా కూడా ఈ రోజు 13వ తారీఖు, ఖచ్చితంగా 17వ తారీఖు 3 రోజులు టైం ఉంది కాబట్టి అందరూ కూడా బయలుదేరడానికి సంసిద్ధం అవ్వండి. ఎటువంటి భయాందోళనకు గురవమాకండి, ఎవరు బెదిరింపులకు లొంగమాకండి. ఉద్యోగ వ్యవస్థ కోసం, ఉద్యోగ భద్రత కోసం జరగబోయే ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవ్వండి. ఎటువంటి పరిస్థితుల్లో అన్నిటికీ సంసిద్ధమవుతున్నారు వాలంటీర్లు అనే ఒక నినాదంతో వెళ్ళబోతున్నాం. అరెస్టులైనా వెనకాడే లేదు, ఉద్యోగ భద్రత కోసం వెళ్ళబోతున్నాం కాబట్టి, ఎన్నికల మాట నిలబెట్టుకోవాలి కాబట్టి, వాళ్ళు నిలబెట్టుకోమని చెప్పి చెప్పడం కోసం వెళ్తున్నాం కాబట్టి అందరూ కూడా కలం తొక్కి ముందుకు రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఎటువంటి భయాందోళనకు గురవమాకండి, అన్నింటిని తెగించి ఫైట్ చేద్దాం. ఫైట్ చేస్తే పోరాడేది ఏమీ లేదు, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. పోరాడితే మన ఉద్యోగం రావచ్చు. డెఫినెట్ గా మనకి అన్యాయం జరిగింది. ఈ రాష్ట్రంలో 2,60,000 కుటుంబాలని ఎన్డీఏ కూటమి చాలా దారుణంగా జీవోలు లేవనే నెపంతో గత ప్రభుత్వం జీవోలు చేయలేదు, ఆ జీవోలు చేయనప్పుడు మేమేం చేయగలుగుతాం అని చెప్పేసి నెపం చేస్తూ తప్పుకుంటున్నారు. అది సరైన పద్ధతి కాదు. 2,60,000 కుటుంబాలు రోడ్డు పడాలా జీవోల పేరుతో? 2,60,000 కుటుంబాలని ఒక జీవో తయారు చేసుకొచ్చి కలపొచ్చు కదా, 2,60,000 కుటుంబాలు నడిపించవచ్చు కదా. ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అధికారం వచ్చింది, జీవోలు తయారు చేసే స్థాయికి వెళ్ళాడు కదా. ఖచ్చితంగా చెల్లమ్మలారా అని చెప్పాడు కదా, చెల్లమ్మలారా నీ పొట్ట కొట్టే అన్నయ్యని కాదు, మీకు 5,000 ఇంకో 5,000 ఇస్తానని చెప్పారు కదా. ఏదైనా ఆ మాటలు ఈ రోజున అని చెప్పి మనం అడగడానికి వెళ్ళబోతున్నాం. వాలంటీర్లారా కవం తొక్కండి. ఇక్కడ మహిళా సోదరులే, మహిళా సోదరులే మన వాలంటీర్లు. ఖచ్చితంగా అందరూ రండి. పవన్ అన్నను కూడా అడుగుతాం, అయ్యా ఎన్నికల ప్రచారంలో చెప్పావు కదా, మరి మా పొట్ట కొట్టినట్టే కదా, ఇవ్వాల్సిన 5,000 తోసాలు ఏంటి, 10,000 ఇస్తాను తోసాలు, ఇప్పుడు ఇవ్వాల్సిన 5,000 ఇస్తే 30,000 రూపాయలు మాకు ఎన్నుకోవడానికి ఉపయోగపడితే కనీసం దానికోసం అడిగాయా, మా ఉద్యోగ భద్రత కల్పించాయా అని చెప్పేసి పవన్ అన్న కూడా అక్కడే ఉంటాడు కదా అడుగుదాం. చంద్రబాబు నాయుడు గారిని అడుగుదాం, ఎన్నికల మాట ఇచ్చావు కదా, మాట నిలబెట్టండి సార్, మా కుటుంబాలు కాపాడండి సార్ అని చెప్పేసి మనం అడుగుదాం.
ఖచ్చితంగా ఇక్కడ రాజీనామా చేశారా చేయలేదని చూడమాకండి. అందరూ ఒకటే 2,60,000 వాలంటీర్ కుటుంబాల కోసం జరిగిన ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు అవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఖచ్చితంగా ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్న, ఎక్కడో కడప, కర్నూలు, అనంతపురం, తిరుపతి, చిత్తూరు ఈ దూర ప్రాంతాల్లో ఉన్న అందరూ కూడా కదిలి రండి. ఖచ్చితంగా క్యాబినెట్ మీటింగులో మన హక్కు కోసం ఫైట్ చేయడానికి వెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా మీరు అందరూ రావాలని చెప్పి నేను పిలిపిస్తున్నాను. 17వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ లో మనందరం విన్నతి పత్రం ఇవ్వడానికి వెళ్దాం. అన్నిటికీ సంసిద్ధమవుతున్న వాలంటీర్లు అక్కడ దాకా వెళ్ళకుండా అరెస్ట్ చేస్తే చేసుకోనివ్వండి. అరెస్ట్ అయ్యారు వాలంటీర్లు, ఏం భయపడక్కల్లా. కేసులు పెడతారా? ఎన్నికల వాగ్దానం చేసిన మీరు మిమ్మల్ని అనడానికి వస్తే కేసులు పెడతారా అని చెప్పి అడుగు. విన్నత పత్రం కూడా తీసుకోలేని సీఎం అని అడుగు. రెండే కథలో ఖచ్చితంగా చెప్తున్నా, ఎన్నికల మాట ఇచ్చిన వాడు నిలబెట్టుకోలేకపోతే మనం ఏం చేయాలి? అనడానికి కూడా అలవడరా? ఎవరో నీకు పర్మిషన్ కావాలా? మనందరూ ఓట్లేస్తేనే కదా అధికారం వచ్చిన అందరికీ. అందుకనే 17వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ లో వెళ్ళబోతున్నాం. అందరూ కూడా ఏమి అపోహలు పెట్టుకోమాకండి. అన్నిటికీ సంసిద్ధం ఉండి మన ఉద్యోగ పద్ధతుల కోసం జరిగే ఈ ఉద్యమం, మన హక్కు కోసం జరిగే ఉద్యమం, మన ఆత్మ గౌరవం కోసం జరిగే ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి నేను పిలుపునిస్తున్నాను. డెఫినెట్ గా 17వ తారీఖున ఎలా కలవాలి, ఎలా మనం విన్నతి పత్రం ఇస్తాం అనే ప్లానింగ్ కూడా తర్వాత వీడియోలో నేను పెడతాను. ఈ రోజున మన గ్రూపులన్నింటిలో ఇవన్నీ వస్తే నా నంబర్ అందరికీ తెలుసు. ఖచ్చితంగా లేదా గ్రూపుల్లో మీరు డిస్కషన్ చేయండి. డెఫినెట్గా మీ ప్రాంతాల్లో డిస్కషన్ చేయండి. ఇది ప్రజానీకానికి కూడా తీసుకెళ్ళండి. వాలంటరీ వ్యవస్థ కోసం నిలబడటం కోసం వాలంటీర్లు అంతా కూడా సీఎం దగ్గర విన్నతి పత్రం ఇవ్వడానికి 17వ తారీఖున జరగబోయే క్యాబినెట్ మీటింగ్ ఎలా పోతున్నారనే సంకేతాలు ప్రజలకు కూడా తీసుకెళ్ళవాలని చెప్పేసి నేను వాలంటీర్ అందరికి పిలుపునిస్తున్నా. మీ కక్షలో ఉన్న మీ యొక్క జనాభాలు అందరూ కూడా ఈ వీడియోలు ఫార్వర్డ్ చేయండి. డెఫినెట్ గా వాళ్ళ ఆశీస్సులు కూడా కావాలి. వాలంటీర్ వ్యవస్థ నిలబడడం కోసం అందరినీ కలుపుకునే